హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఆల్రెడీ మనకి మీ అందరికీ తెలుసు, ఇప్పుడే మన అఖండ 2 మూవీ నుంచి రిలీజ్ ఈవెంట్ అయితే జరుగుతుంది. రిలీజ్ ఈవెంట్లో ఇంకొక మాసివ్ టీజర్ అఖండ 2 తాండవం మూవీ నుంచి అయితే రిలీజ్ చేశారు. మనం ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ రెస్పాన్స్ అదిరిపోయింది. ఇప్పుడు ఈ టీజర్ ఎలా ఉందనేది మనం లైవ్లో రియాక్ట్ అవుదాం, వితౌట్ ఫిల్టర్స్ హానెస్ట్గా రియాక్ట్ అవుదాం. స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ లైక్ చేయండి మామ, లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, అలాగే కామెంట్ చేయండి మీకు ఈ టీజర్ దానికన్నా ఎలా అనిపించిందని ఇంకో మాసివ్ లెవెల్లో. ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. మా సేమ్ డైలాగ్స్. భారత్ అని కొట్టాలంటే అక్కడ మూలాలను కొట్టాలి, ధర్మయుద్ధం అంతే. సేమ్ మన స్టోరీ లీక్ అనేది మన ఛానల్లో ఆల్రెడీ ఈ స్టోరీ ప్రొడిక్షన్ చేసామా వీడియో. ఆ వీడియోలో ఒకసారి చూడండి, సేమ్ స్టోరీ అనిపిస్తుంది. ఎంట్రన్స్ అలా అనిపించింది. మీకు కావాల్సిన ఐ కార్డులు ఇస్తామా చూడండి. ఫుల్ 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 అఘోర అవతారాస్ ఈ టీజర్ మొత్తం. Where there is a well, parallel there is a God, be grave. అంతా త్రిశూలం. చిన్నపిల్ల పెద్దదైంది. అఖండ 1 తాండవంలో నాన్న అనే డైలాగ్ చెప్తున్నారు. సేమ్ స్టోరీ మామ. మేము ఆల్రెడీ మన అనాలిసిస్ చేసాం, ప్రెడిక్ట్ చేసాం స్టోరీని. ఆల్రెడీ మన ఛానల్లో ఇచ్చాం చూడండి. టీజర్ మాత్రం సేమ్. ఆ టీజర్ని ట్రైలర్ కంపేర్ చేస్తే సేమ్ ఉంది. ఫుల్ బాలయ్య మాస్ చూపిస్తున్నారు టీజర్లో. శివ అనే బ్యాక్గ్రౌండ్, తమన్ బీజం, శివుడు అంటే పూనకాలే. ఏమంటే ఒక్కటే మాత్రం చెప్తానండి, డైలాగ్ చెప్పాలన్నా బాలయ్యే, ఫైట్లు చేయాలన్నా బాలయ్య. ఇలాంటి ఫైట్స్ బుర్ర అనే గుర్తున్నారు. ఇలాంటి ఫైట్స్ అంటే బాలయ్యకే సాధ్యం. హ్యాట్సప్. ఇంకా టాలీవుడ్లో ఏ హీరో చేసినా, అసలు ఇండస్ట్రీలోనే ఏ హీరో చేసినా చూడలేమండి, ఓన్లీ బాలయ్యకే సాధ్యం. లాస్ట్ షాట్ ఉంది గారు, లాస్ట్ షాట్ ఉంది, మామూలుగా లేదు. గద పెట్టుకొని కొడితే లాస్ట్ స్లో మోషన్లో వస్తాడు. పైన అలా ఆకాశంలో మన ఆంజనేయ స్వామిని రెఫరెన్స్ చూపిస్తారు. మామూలుగా లేదు, ఆసమ్ ఉంది ఫైనల్ షాటు. మొత్తం హై లెవెల్ మాస్ చూపించారు. శివ తాండవం ఇన్ 5th December ఆన్ థియేటర్స్. లెట్స్ వాచ్ ద మూవీ. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. ట్రైలర్లోనే మాస్ అంటే ఇందులో ఊరమాస్ చూపించారు. టీజర్లో మామూలుగా లేదు. అన్ని ఫైట్స్, బాల ఎలివేషన్, అఘోర గెటప్లు, ఓ అదుర్సుంది. అఘోరాగా లుక్ ఉందమ్మా, మొత్తం బుడే. అదే అయితే ఒక్క విషయం మామ, నేను ఈ ట్రైలర్ని ఈ టీజర్ని కంపేర్ చేస్తున్నా. బికాజ్ మనం ట్రైలర్ చూసిన తర్వాత ఒక స్టోరీ ప్రొడక్షన్ అయితే చేసాం. యాజ్ ఇట్ ఈజ్ కుటుంబం ప్లస్ వాట్ ధర్మయుద్ధంగానే ఉంటుంది ఈ సినిమా మొత్తం. అది మాత్రం పక్కా స్టోరీ రిలేట్ చేశాను. బికాస్ మనకు ట్రైలర్లో చూపించినట్టే అక్కడ కూడా ఆర్మీ బేస్ చూపిస్తే ఇక్కడ అంతా ధర్మయుద్ధంతో స్టార్ట్ చేసి ఫ్యామిలీ పాయింట్ని కూడా తెచ్చారు. టీజర్ స్టార్టింగ్లోనే దేశాన్ని కొట్టాలంటే ముందు వాళ్ళు దేశం మూలాలని కొట్టాలన్నారు. సో మన అఘోరా గారు అప్పుడు ఎంట్రీ ఇస్తారు. అఘోరా గారు డైలాగ్ వస్తుంది, దేశంలో ఏ విలన్తో దైవం కూడా అక్కడే ఉంటుందని. తర్వాత బాలకృష్ణ గారు అఖండ 1లో ఆ కూతురు ఉంటుంది కదా పాప, పెద్దదైంది, నాన్న అనే డైలాగ్తో పక్కకు వస్తుంది. సో అక్కడ ఆ పాపకి లింక్ చేశాడు. నెక్స్ట్ మన గుహలో ఇంటర్వెల్ సీక్వెన్స్లో జరిగిన ఫైట్ లాంటిదే ఇంకో ఫైట్ చూపించారు. అసలు మామూలు లేదు, ఆసమ్ ఉంది. నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ టీజర్ కూడా పిచ్చి 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 పీక్సే. మనకి స్టోరీ తెలిసినప్పటికీ విజువల్స్, ఫైట్స్, బాలయ్య గారి డైలాగ్స్, గెటప్స్ అదుర్స్. ఇక తమన్ గారి మ్యూజిక్ చెప్పవసరం లేదు. బీజిఎం శివ అంటూ మ్యూజిక్ అద్దర కొట్టేశారు. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ టీజర్ కూడా అదుర్సే, బ్లాక్ బస్టర్ అంతే. ప్రతిదీ బ్లాక్ బస్టర్. అఖండ గారు, బాలయ్య బాబు గారు ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ మీద బ్లాక్ బస్టర్ కొడుతున్నారు. సో మీకు ఎలా అనిపించిన రియాక్షన్ అనేది కామెంట్లో మెన్షన్ చేయమమ్మా. అలాగే లైక్ చేయండి. లైక్ చేసి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ మర్చిపోద్దు. ఉంటా, బాయ్.